F-35 భారత్ చేత కొనిపించాలని నానా తిప్పలు పడ్డాడు ట్రంప్. అలాగే అమెరికాలో మిగిలిపోయే వ్యవసాయ ఉత్పత్తులని భారత్లో అమ్మించాలని ప్రయత్నించాడు. మోడీ మొండిగా నిలబడ్డాడు. మా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యమన్నాడు. ఆయుధ తయారీ ఆపేయండి అన్నాడు. మోడీ ఒప్పుకోలేదు. వీటన్నిటి మూలంగానే ఇప్పుడు డీప్ స్టేట్ భారత్లో ఈ బొద్దింకల కార్యక్రమాన్ని ముందుకు పెట్టి పెంచి పోషిస్తోంది. మొన్ననే ట్రంప్ చెప్పుకొచ్చాడు మోడీని గురించి టఫ్ గై అని. అంటే అతను మొండోడు, ఎవరి మాట వినడు అని. రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా చెప్పాడు, మోడీ అంత దేశభక్తుడు నేను ఎక్కడా చూడలేదు, ఏ అంశం మాట్లాడినా ఫస్ట్ దేశ ప్రయోజనం మాట్లాడతాడు అన్నటువంటి. ఆ మోడీ సర్కార్ చాలా క్లియర్గా సుఖోయ్ 57 ఏదైతే F-35 పోటీగా రష్యా తయారు చేసినటువంటి యుద్ధ విమానాల్ని కొనుక్కోమని మరొకసారి భారత రక్షణ శాఖ మీద ప్రెషర్ చేసింది రష్యా రక్షణ శాఖ. బట్ భారత్ ఒప్పుకోలేదు. సుఖోయ్కి సంబంధించి ఆల్రెడీ మా దగ్గర సుఖోయ్లు ఉన్నాయి, వాటి అప్గ్రేడేషన్కి ఒప్పుకుంటాం తప్పించి కొత్తవి సుఖోయ్ 57లు కొనబోమని తేల్చి చెప్పింది. ఎంత మిత్ర దేశమైనా సరే భారత్లోనే సుఖోయ్ 57 తయారు చేసి మీ ఇండజెనియస్ వాటిని కూడా యాడ్ చేస్తామంటే, మా దగ్గర ఆల్రెడీ 260 సుఖోయ్లు ఉన్నాయి 30 MKIలు, వాటిని ఇండజీనియస్గా మారుద్దాం, ఏఈఎస్ఏ రాడార్లు పెడదాం, మోడర్న్ ఏవియన్సిస్ పెడదాం, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ని యాడ్ చేద్దాం, అవన్నీ సక్సెస్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దామని చెప్పింది.